హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అందరింట్లో వాషింగ్ మిషన్స్ కామన్ కదండి. వాషింగ్ మిషన్లో మన బట్టల్లో ఉన్న డస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి బాక్స్ అయితే ఉంటుంది. చాలామందికి ఇది ఎందుకు ఉంటుందో అని కూడా తెలియదండి. ఇది వచ్చేసి మన బట్టల్లో ఏదన్నా దారపు పోగులు కానీ ఇంకా డస్ట్ ఏదన్నా ఉంటే ఇందులోకి కలెక్ట్ అవుతుందండి. ఇది ప్రతి వాష్ క్లీన్ చేయాలి. ఇది ఎలా ఓపెన్ చేయాలనేది చూద్దాము. ఇది ఫస్ట్ వచ్చేసి ఇలా మామూలుగా ఇప్పుడు చూపిస్తున్నట్టుగా చేస్తామండి. బట్ మొత్తం తీయాలి. మొత్తం తీస్తేనే అందులో డస్ట్ ఉంటుందండి ఎక్కువ. చూడండి, ఇది మొత్తం ఓపెన్ చేస్తే ఎంత ఉందో బ్యాగ్. మనం నార్మల్గా అయితే చూడండి ఇక్కడ మాత్రమే క్లీన్ చేస్తారు. బట్ ఆ గ్రీన్ కలర్లో ఉంది కదా, అది కూడా మొత్తం సెపరేట్ చేసేయాలండి. అది మామూలుగా అయితే చేతితో రాదు. స్క్రూ డ్రైవర్తో కానీ ఏదైనా చాక్తో కానీ ఓపెన్ చేయాలండి. ఇప్పుడు ఇది ఎలా వాష్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక మగ్గులో సర్ఫ్ వాటర్ తీసుకున్నా అండి. అందులో ఇది మొత్తం నానబెట్టాలి. ఒక 5 మినిట్స్ అయినా ఇలా నానబెట్టి ఉంచాలన్నమాట. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇదంతా నానిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా బ్రష్లు ఉంటాయి కదా, టూత్ బ్రష్తో మొత్తం ఇలా క్లీన్ చేయాలండి. ఇవి సరిగ్గా క్లీన్ చేయకపోతే ప్రతి వాష్ తర్వాత ఇది క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక 1 వీక్ ఒకసారి అయినా సరే ఈ గ్రీన్ కలర్ది కూడా తీసి ఇలా బ్రష్తో క్లీన్ చేయాలండి. ఇది క్లీన్ చేయకపోతే మన వాషింగ్ మెషినే రిపేర్ వస్తుందండి. మొత్తము మనం అంతగా పట్టించుకోము, బట్ చాలా రిపేర్స్ అయితే వస్తాయి. చూడండి, నేను ఎలా క్లీన్ చేశానో అందులో ఉన్నది మొత్తం ఎలా క్లియర్ అయిపోయిందో. ఆ హోల్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, బ్లాక్ అయిపోయిన హోల్స్ అన్నీ. నెక్స్ట్ ఇది కూడా క్లీన్ చేయాలండి. ఇది డస్ట్ ఎక్కువ పట్టేస్తుందండి. ఎందుకంటే లోపల మొత్తం ఆ చిక్కంలా ఉంది కదా, అది మొత్తము బ్లాక్ అయిపోతాయండి. ఎందుకంటే డిటర్జెంట్ కదా ఎక్కువ. నెక్స్ట్ మన మురికి కలెక్ట్ చేస్తుంది, అదంతా పేరుకుపోయి ఇలా అయిపోతుందండి. బట్ క్లీన్ చేస్తే కొత్త దానిలా వస్తుంది. నెక్స్ట్ ఈ డస్ట్ కలెక్ట్ చేసే బాక్సులు ఒక్కొక్క వాషింగ్ మిషన్కి ఒక్కోలా ఉంటాయండి. మనం చూసుకుని జాగ్రత్తగా అయితే వీటిని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఇదంతా క్లీన్ చేసేయాలండి టూత్ బ్రష్లతో. నెక్స్ట్ చూసారు కదా, క్లీన్ చేశాను. నెక్స్ట్ వాష్ చేసేయాలండి. చూడండి, ఫస్ట్ మీకు స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉన్నదో అనేది నేను మీకు సైడ్ పిక్ అయితే యాడ్ చేస్తాను. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. హోల్స్ కూడా చూడండి ఎలాంటి బ్లాక్ లేకుండా అయితే బాగా కనిపిస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మీ ప్రతి వాష్ తర్వాత ఈ డస్ట్ కలెక్టర్ బాక్స్ని అయితే మీరు ఇలా క్లీన్ చేసేయండి. గ్రీన్ కలర్ కూడా ఈజీగా ఓపెన్ అవుతుందండి స్క్రూ డ్రైవర్ హెల్ప్తో. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ఆ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.